ఇక్కడ ఒక డోలే కూడా ఉంది. ఇది స్వామివారి శిరస్సు, నుదుటిపై తిరునామాలు, నవగ్రహ దోషాలకి, నక్షత్ర దోషాలకి ఈ యొక్క నాభి ప్రసాదాన్ని ఇక్కడ తీర్థంగా ఇస్తారు. ఇది 365 డేస్ కూడా ఇక్కడ ప్రవహించేటువంటి నీళ్లు ఇదే విధంగా వస్తుంటవి. ఫస్ట్ నేను హైదరాబాద్ నుంచి మేడారానికి వచ్చిన. ఇక్కడ సమ్మక్క సారక్క అమ్మవార్లను దర్శించుకున్నటువంటి తర్వాత మేడారానికి దగ్గరలో ఉన్నటువంటి మల్లూరు టెంపుల్కి అయితే వచ్చాను. సమ్మక్క సారక్క జాతరకు సంబంధించినటువంటి వీడియో మన ఛానల్లో ఉంది. ఇంకా ఎవరైనా చూడకపోతే చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను. మేడారం నుంచి మల్లూరుకి వెళ్ళడానికి దాదాపు 1 అవర్ టైం అయితే పడుతుంది, 50 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ. ఇక్కడ రోడ్లు మాత్రం చాలా సూపర్గా ఉంటవి. ఒక దట్టమైనటువంటి అడవి మధ్యలోంచి ప్రయాణం చేయడం అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది మీకు. ఇక్కడ మల్లూరు టెంపుల్కు సంబంధించినటువంటి కమాన్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి దాదాపు ఒక 5 కిలోమీటర్స్ కనుక ట్రావెల్ చేస్తే టెంపుల్ అయితే వచ్చేస్తుంది. ఈ కమాన్ దగ్గర కొబ్బరికాయలు, తర్వాతకి ఇతర పూజ సామానుకు సంబంధించినటువంటి ఐటమ్స్ అయితే దొరుకుతాయి. లేదా మీరు టెంపుల్కి వెళ్ళిన తర్వాతనైనా సరే వీటన్నిటిని కూడా తీసుకోవచ్చు. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము. దీని పేరేంటంటే హేమాచల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము. ఇది నవనరసింహ క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ ఉన్నటువంటి నరసింహస్వామి మిగతా నరసింహస్వాముల కంటే కూడా చాలా డిఫరెంట్గా ఉంటాడు. చూడడానికి ఏంటంటే ఒక మనిషి చర్మాన్ని కనుక మనం టచ్ చేసినప్పుడు ఏ విధంగా ఫీల్ అవుతామో, ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామిని టచ్ చేసినప్పుడు కూడా మనం ఒక బాడీ మీద స్కిన్ చేస్తే ఏ విధంగా కొంచెం సొట్ట అయితే పోతుందో ఆ విధమైనటువంటి చర్మాన్ని కలిగి ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి అయితే వచ్చినాము. ఇది స్వయంభూగా వెలిసినటువంటి టెంపుల్ ఇది. సో దీనికి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలు అయితే మనం మాట్లాడుకుందాము. లెట్స్ గో. సో మనకు కనిపిస్తుందంతా కూడా ఈ గుడి లోపలికి వెళ్ళడానికంటే ముందు ఉన్నటువంటి పార్కింగ్ స్పేసు. సో ఇక్కడ పార్కింగ్ స్పేస్కు టికెట్ అయితే ఉంటుంది. 4 వీలర్కి అయితే 50 రూపీస్, 2 వీలర్కి అయితే 20 రూపీస్ అయితే ఉంటుంది. సో ఈ గుడి లోపలికి వెళ్ళడానికంటే ముందు దైత అమ్మవారు అయితే కనిపిస్తారు. సో ఇది కనిపిస్తున్నటువంటి టెంపుల్ ఇది. సో ఈ ఆలయ చరిత్ర అయితే ఇప్పుడు అమ్మవారి ఈ అమ్మాయిది చెప్పింది. మీ పేరేంటమ్మా? దైత అమ్మవారు. దైత అమ్మవారు ఎవరు? ఈమె లక్ష్మీ నరసింహస్వామికి అక్క. ఇక్కడ నాన్ వెజ్ కూడా నడుస్తుంది. ఇక్కడ బయట నాన్ వెజ్ దిగుతుంది. అంటే ఇక్కడ మేకలు, కోళ్ళు, అమ్మవారికి చీరలు, గాజులు, వడిబియ్యం స్వామివారికి అక్కడ దర్శనం చేసుకున్నాక ఇక్కడికి వచ్చి ఇక్కడ పెట్టుకొని ఇట్లుంచే నాన్ వెజ్ తిని వెళ్ళిపోతారు. మళ్ళీ పైకి వెళ్ళరు. సో ఈ టెంపుల్ కనుక చూసినట్లయితే ఇదంతా కూడా ఒక దట్టమైనటువంటి అరణ్యం ఉన్నది. ఈ దట్టమైనటువంటి అరణ్యం మధ్యలో ఈ టెంపుల్ అనేది వెలిసింది. సో ఇది ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు గ్రామంలో వెలిసినటువంటి టెంపుల్ ఇది. సో మనకు కనిపిస్తుంది కదా ఇక్కడ ధ్వజస్తంభం, ఇదే ఆ టెంపుల్. సో ఇక్కడ గుట్ట మీదకి అయితే మనం వెళ్ళాలి. కానీ ఇక్కడ ఒక విషయంలో అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి కోతులు మాత్రం చాలా వైలెంట్గా ఉన్నవి. చాలా ఎక్కువ కోతులు కూడా ఉన్నవి. మీ చేతిలో ఏమున్నా సరే, తినేటి వస్తువులు ఏమున్నా సరే అవి తీసుకొని ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోతూనే ఉన్నవి. ఇవ్వకపోతే వాటి మీద దాడి చేస్తాయి. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి కోతులతో అయితే ఇక్కడ మీరు. ఇప్పటిదానికి ఒక చిన్నపిల్ల కానీ చేతిలో ఐస్ క్రీమ్ కూడా తీసుకొని వెళ్ళిపోయినవి. సో అంత వైలెంట్గా ఉన్నవి. సో ఈ గుడి లోపల అందించేటువంటి సేవలు, వాటికి సంబంధించినటువంటి ప్రైస్ లిస్ట్ అయితే ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఇక్కడ ఒక డోలే కూడా ఉంది. ఎవరైతే మనకు టెంపుల్ మెట్లెక్కి దేవుని దర్శనం చేసుకోవడానికి ఇబ్బంది ఉంటుందో అట్లాంటి వాళ్ళకైతే ఇక్కడ డోలే కూడా అందుబాటులో ఉంది. కాకపోతే దీనికి వీళ్ళు ఛార్జ్ అయితే చేస్తారు. సో ఇక్కడ ఒక అన్నదాన సత్రం కూడా ఉంది. నేను వచ్చింది సాయంత్రం కాబట్టి ఇంకా ప్రజెంట్గా అయితే ఇది బంద్ అయితే ఉంది. మిగతా గుళ్ళతో పోల్చినప్పుడు ఈ గుడికి సంబంధించినటువంటి టైమింగ్స్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఈ టెంపుల్కు సంబంధించిన టైమింగ్స్ ఏంటంటే ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 1 గంట వరకు, తర్వాతకి 3 o'clock నుంచి 5 o'clock వరకు అయితే ఓపెన్ అయి ఉంటుంది. సో ఈ టెంపుల్లో మనకు లడ్డు, తర్వాతకి పులిహోర అయితే లభిస్తుంది. సో లడ్డుకు కానీ పులిహోర కానీ 10 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. సో ఇది దీనికి సంబంధించినటువంటి ప్రసాద విక్రయశాల.
నా వెనకాల చాలా విశాలంగా కనిపిస్తుంది కదా, ఇది స్వామివారి కళ్యాణ మండపం. సో దీన్ని కూడా ఒకసారి చూద్దాం. సాధారణంగా ఏ టెంపుల్లోనైనా సరే గర్భాలయంలో ఉన్నటువంటి దేవుణ్ణి డైరెక్ట్గా ఫొటోస్ లేదా వీడియో తీయడానికి అయితే జనరల్గా అలో చేయరు. బట్ ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ యాజమాన్యంతో మాట్లాడి నేను ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామిని అయితే నేను డైరెక్ట్గా వీడియో తీయడం జరిగింది. ఎనివే ఈ టెంపుల్ యాజమాన్యానికి అయితే ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పంతులు గారు ఈ ఆలయానికి సంబంధించినటువంటి చరిత్రను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఆ వీడియోని చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఆలయ ఆవరణలో లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని, తర్వాతకి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని అయితే ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇక్కడ స్టెప్స్ అయితే చాలా ఉన్నవి. మొత్తానికైతే వెళ్తా ఉన్నాం మనం మీదికి. గుడి మీది నుంచి చూసినప్పుడు కనిపించేటువంటి టెంపుల్ వ్యూ ఇది. ఈ టెంపుల్ వరకు ఇంత దూరం రాలేనటువంటి వాళ్ళ కోసం మీకు ప్రత్యక్షంగా నరసింహస్వామిని మీకు డైరెక్ట్గా చూపిస్తున్నా ఈ వీడియో నుంచి. మీ మనసులో ఉన్నటువంటి కోరికలను అయితే కోరుకోండి. ఇక్కడ అయ్యగారు చెప్పేటువంటిది చాలా శ్రద్ధగా వినండి. ఇప్పుడు చింతామణి నివాసాయనం క్షేత్రపాలక హనుమ సేవితాయనం మహానందాయనం మహాదవాయనం యోగానందాయ నమః. మల్లూరి గ్రామ చింతామణి సరసమీప దండకారణ్యవాస హేమాచలసాన పరివేష్టిత భోగపర్యాంకభూష నిద్రాముద్రా విరామ భువహరభక్త వరద. ఇది స్వామివారి శిరస్సు, నుదుటిపై తిరునామాలు, నేత్రాలు, నోరు, వక్షస్థలం, ఇటు బారుగా గదా శంఖం, ఆ పక్కకి చక్రం, పైన పద్మం. స్వామివారి ఇక్కడ చతుర్భుజుడు. 9 అడుగుల 4 అంగుళాలుండి మానవ దేహం ఎలా ఉంటుందో ఆ స్వామివారి శరీరం కూడా మెత్తగా, మృదువుగా, సున్నితంగా ఉండడం ఇక్కడ ఆ స్వామివారి యొక్క విశేషం. 2వ శతాబ్దం కాలంలో దీపకర్ణి అనే మహారాజు గారికి ఆ స్వామివారు స్వప్నంలో కనిపించి నేను ఈ ప్రదేశంలో ఉన్నా, నన్ను బహిర్గతం చేయండి అని చెప్పారు. ఎప్పుడైతే బహిర్గతం చేయమని చెప్పారో అప్పుడు వారి సైన్యంతో వచ్చి ఈ కొండనంతా తొలుచుకుంటూ వచ్చారు. అలా తొలుచుకుంటూ వస్తున్న క్రమంలో ఆ స్వామివారి నాభి ప్రాంతంలో స్వామివారికి దెబ్బ తగిలింది. ఇప్పుడు స్వామివారి బాధకి అరిచారు. అరవగానే కొండంతా పగిలిపడిపోయి ఇక్కడ స్వామివారు స్వయంభుగా బహిర్గతం అవడం విశేషం. ఆ దెబ్బ తగిలిన ప్రదేశంలో నుంచి గుణపం తీయగా రక్తం ధారలా కారుతూ ఉంది. ఆ కారుతున్న సమయంలో దానికి అడ్డంగా పసుపు గంధం పెట్టారు. బాధతో అరుస్తున్న ఆ స్వామివారిని రాజుగారు అడిగారు, స్వామి మీ యొక్క బాధ నుంచి నేను విముక్తుని చేయాలి అంటే నేనేం చేయాలో పరిష్కార మార్గం తెలపమని ఆ స్వామివారిని వేడుకోగా అప్పుడు ఆ స్వామివారి సెలవిచ్చింది ఏంటంటే తిలతైలాభిషేకం చేయమని చెప్పారట. అప్పుడు వేద పండితుల చేత, ఋషుల చేత, భారద్వాజుడు, ఆంగీరసుడు అనే ఋషుల చేత ఇక్కడ ఆ స్వామివారికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించి ఆ స్వామివారి యొక్క బాధ నుంచి ఉపశమనం కలుగజేశారు రాజుగారు. అప్పుడు లోక కళ్యాణార్థం ఇక్కడ 2 వరాలు ఇవ్వడం జరిగింది. ఆ వరాలు ఏంటంటే దెబ్బ తగిలిన ప్రదేశంలో మనం పసుపు కానీ గంధం కానీ పెడతాం కదా, ఆ యొక్క ప్రసాదాన్ని కనుక సంతానం లేని వారికి ఇస్తే శీఘ్రమే సంతానం కలుగుతుందనేది ఈ క్షేత్రంలో ప్రప్రదమైంది. ఆ తర్వాత ఆరోగ్య సమస్యలకి, వివాహానికి, జ్యేష్ఠ, ధనిష్ట, మూల నక్షత్రాలకి, నవగ్రహ దోషాలకి, నక్షత్ర దోషాలకి ఈ యొక్క నాభి ప్రసాదాన్ని ఇక్కడ తీర్థంగా ఇస్తారు. అలాగే సూర్యగ్రహణంలో పుట్టిన, చంద్రగ్రహణంలో పుట్టిన ఈ యొక్క నాభి ప్రసాదాన్ని తీర్థంగా ఇవ్వడం విశేషమైంది. ఇక్కడ 6 నెలల కాలం పాటు, సంతానం అయితే 6 నెలలు, వివాహం అయితే 3 నెలలు, ఇట్లా సమస్యను బట్టి ఆ యొక్క విధి విధానాలను చెప్పి అర్చకుడు అందుబాటులో ఉంటారు. దానికి గాను టికెట్ ఉంటుంది, అర్చకులు వేరే తీసుకుంటారు. 2వది తిలతైలాభిషేకం. ఈ తిలతైలాభిషేకం కనుక చేయించుకున్నట్లయితే సమస్త సమస్యలకి స్వామివారు పరిష్కార మార్గం చూపెడతారు. అంత గొప్ప మహిమాన్విత దివ్యమైన క్షేత్రం మన మల్లూరు హేమాచల క్షేత్రం. శనివారం, ఆదివారం 10 నుంచి 11:30 లోపు జరిగే తిలతైలాభిషేకంలో ఆ స్వామివారి యొక్క విశ్వరూప దర్శనం ఉంటుంది. మిగతా సమయాలలో అర్చకుడు సైతం ముట్టుకోవడానికి లేదు. ముట్టుకున్నట్లయితే 25,000 జపం చేసుకోవాలి. ఇక స్వామివారి పాదాలు ఇంకా కిందికి ఉంటాయి. దాని గుండా చింతామణి జలపాతం ప్రవహిస్తూ ఉంటుంది. అది గంగ తీర్థం ఎలా నిలువ ఉంటుందో ఆ తీర్థం కూడా నిలువ ఉండడం విశేషమైంది. దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం కలగజేస్తుందట ఆ చింతామణి జలపాతం. వెళ్ళకపోతే దర్శనం చేసుకోండి ఏది చింతామణి జలపాతాన్ని. అది ఔషధ గుణాలు ఉన్నాయి దానికి. ఎందుకు? చెట్ల వేర్ల గుండా ప్రవహిస్తూ ఆ ప్రాంతానికి వస్తుంది కాబట్టి విశేష ఔషధ గుణాలు ఉన్నాయి. తీర్థాన్ని అంటే ఒక రాగి పాత్ర తీసుకోండి, అందులో ఒక తులిసాకు వేసుకోండి, ఆ తీర్థం పోసుకోండి. పరగడుపున 91 రోజులు ఆ తీర్థాన్ని కనుక సేవించినట్లయితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. క్షేత్రపాలకుడుగా ఈ గుట్ట చుట్టూరు ఆంజనేయ స్వామి ఉంటారు. మెట్లు దిగుతుంటే పంచముఖ ఆంజనేయ స్వామి, ఎదురుగా శిఖాంజనేయ స్వామి కాలిబాటలు, మోదుగా గరుడ శిఖాంజనేయ స్వామి, జలాంజనేయ స్వామి చింతామణి జలపాతం దగ్గర, ఎద్దుముక్క ఆంజనేయ స్వామి అని ఉంటారు, అది లోపలికి ఉంటుంది.
అలాగే చుంచుపల్లి వెనక ఉంటుంది, మల్లూరులో ఉంటుంది. ఎటు చూసిన ఈ గుట్ట చుట్టూరు కూడా ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడుగా ఉన్నారు. అందుకని ఈ స్వామివారు ఏంటి, సంతానం ఇస్తారు కాబట్టి సంతాన లక్ష్మీనరసింహ స్వామి. ఉగ్రనారసింహుడిగా వెలిసారు కాబట్టి ఉగ్రనారసింహుడు, జ్వాలానారసింహుడు. ఎదురుగున్న గ్రామాలన్నీ తగలబడేవాట. ఆ సమయంలో ఆ టైంలో ఉన్న పెద్ద మనుషులు అమ్మవారిని హృదయంలో ప్రతిష్ఠ చేయడం వల్ల శాంతించి ఎవరయ్యారు? ఈయన లక్ష్మీనారసింహుడు అయ్యారు. యోగానంద లక్ష్మీనరసింహుడు, సంతాన లక్ష్మీనరసింహస్వామి, ఇలా అనేక రూపాలలో స్వామివారు భక్తులకి కోరికలు తీర్చే కొంగు బంగారంగా మన మల్లూరు క్షేత్రంలో ఉన్నారు. అందరు నమస్కారం చేసుకోండి. సో దేవుని దర్శనం అయితే ప్రజెంట్గా అయిపోయింది. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ చింతామణి తీర్థంకి అయితే వెళ్తున్నాం. చింతామణి తీర్థానికి వెళ్ళేటువంటి దారి అయితే ఇదే. సో గుడి కింద నుంచి ఇంకా వెళ్తున్నాం. మనకు కనిపిస్తున్నటువంటిది చింతామణి జలపాతం అంటాం. ఇక్కడ వచ్చేటువంటి నీరు టెంపుల్ పక్కనే మనకి నీళ్ళు అయితే కనిపిస్తవి. ఇది 365 డేస్ కూడా ఇక్కడ ప్రవహించేటువంటి నీళ్ళు ఇదే విధంగా వస్తుంటవి. వర్షాకాలం కావచ్చు, శీతాకాలం కావచ్చు, ఎండాకాలం కావచ్చు, ఏ రోజు కూడా ఈ నీటి యొక్క ధార అనేది ఎండిపోదు. గుట్టల నుంచి వస్తున్నాయి కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి నీరు కూడా చాలా మహిమాన్వితమైనటువంటి నీరటి. ఇది చాలా ఔషధ గుణాలతోటి కూడుకున్నటువంటి నీరు. సో నేనైతే తీసుకెళ్తున్నా ఇంటికి. నీళ్ళని అయితే టేస్ట్ చేద్దాం మనం ఒకసారి. సేమ్ మనకు మేడారంలో చిలకల గుట్టలో ఇట్లాంటి నీటి ధారనే వచ్చేది కదా, సేమ్ అట్లాంటి టేస్టే. చాలా తీయగా ఉంది ఇది కూడా. మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం. మేము ఈ గుడికి రావడం ఫస్ట్ టైం. చాలా బాగా అనిపించింది, దర్శనం బాగా అయింది. టెంపుల్ అట్మాస్ఫియర్ చాలా బాగుంది. మేము హైదరాబాద్ అల్వాల్ నుండి వచ్చామండి. మా పేరు జగన్మోహన్ రెడ్డి. మేము ఇక్కడికి ఈ గుడికి రావడం ఫస్ట్ టైము. సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు వచ్చాము. ఇక్కడ ఈ టెంపుల్ ఉందని తెలిస్తే ఇక్కడికి వచ్చాము, తీసుకెళ్తున్నాము. వాటర్ కూడా తాగాము, చాలా బాగుంది. ఈ వీడియోను షూట్ చేయడానికి నేను ఉపయోగించినటువంటి మొబైల్ కెమెరా, తర్వాత మైక్, వీటికి సంబంధించినటువంటి ఇతర ఐటమ్స్ లిస్ట్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. మీకు ఎవరికైనా అవసరం ఉంటే ఈ లింకును ఉపయోగించుకోండి. నాకు ఎంతో కొంత కమిషన్ అయితే వస్తుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి డెఫినెట్గా నాకైతే హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ట్రావెల్ విత్ ఉషాకర్.